వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెన్నై ఐఐటిలో ఒక రీసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రామ్, ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ ప్రోగ్రాంలో గెస్ట్గా అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంటే ఆ రోజుల్లో నన్ను పిచ్చోడు అన్నారు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఒక మంత్రి. ఆ తర్వాత 5-6 ఏళ్ల తర్వాత దావోస్ పర్యటనకు వెళ్తే ఆయన అప్పటికి ఆ మంత్రి ప్రధానమంత్రి అయ్యాడు. భుజం తట్టి భేష్ అన్నాడు, మీరు సాధించారని చెప్పి ప్రశంసించాడు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజున సాఫ్ట్వేర్ గురించి, ఐటీ గురించి, వీటన్నిటి గురించి, రాబోయే రోజుల్లో వచ్చే మార్పుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆయన పిచ్చోడు అన్నారు. ఒక ఆయన అయితే మా దేశంలో అయితే ఇలా మాట్లాడితే పొలిటీషియన్ జైల్లో పెడతారని కూడా కామెంట్ చేశాడు. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడే. ఏమాత్రం దీర్ఘదృష్టి కానీ, సమాజం మీద బాధ్యత కానీ లేని నాయకులున్న ఈ దేశంలో 20 ఏళ్ల తర్వాత వచ్చే మార్పులను అంచనా వేసి వాటికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయటం, దానికి ముందే సంసిద్ధం అవటం, ఇవన్నీ కూడా ఈ జనాల దృష్టిలో పిచ్చితనంగానే ఉంటుంది. ఏ నాయకుడికి ఐటీ గురించి అవగాహన లేనప్పుడు ఐటీదే భవిత అని చంద్రబాబు చెప్పినప్పుడు ఆయన పిచ్చోడిని చూసినట్టు చూశారు. కంప్యూటర్లకు కూడు పెడతాయా అని హేళన చేశారు. రైతుల విలువైన భూములు, పంటలు పండే భూములు ఐటీ కంపెనీలకు ఇస్తారా అని చెప్పి విమర్శలు కురిపించారు. కానీ 20 ఏళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే అప్పుడు హేళన చేసిన వాళ్ళే ఔరా అని ఇప్పుడు నోరేళ్ల పెడుతున్నాయి. బయోటెక్నాలజీ పార్క్, మెడ్టెక్ పార్క్, ఫార్మా పార్కులన్నిటికీ ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే. కానీ ఆ రోజున భూములు దోచిపెడుతున్నారని తీవ్రమైన విమర్శలు కురిపించారు ఆయన మీద. ఆ విమర్శలు కురిపించి రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నారు, పొందారు కూడా. అసత్య ప్రచారాల ఫలితంగా ప్రజల్లో అపోహలు ఏర్పడి ఆయన అధికారం కోల్పోవడానికి కారణమైంది. మౌలిక సదుపాయాల గురించి ఆలోచించే తీరకలేని రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయితో మాట్లాడి దేశంలో టెలికాం విప్లవానికి దోహదపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. రోడ్ల విప్లవానికి నాంది పలికారు. జన్మభూమి కాన్సెప్ట్తో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయించారు. దాతల విరాళాలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొంత దాత ఇస్తే కొంత గవర్నమెంట్ ఇచ్చేట్టు, అదొక కొత్త కాన్సెప్ట్. అదే కాదు, చాలా విషయాల్లో ఆయన విమర్శించారు, తప్పుపట్టారు. హైదరాబాద్ చుట్టూ 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డు వేస్తూ ఉంటే అంత వెడల్పైన రోడ్లు అవసరమా అని రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. రైతుల భూములు లాక్కుంటారా అని మాట్లాడారు. అంటే ఇరుకు రోడ్ల మీద తిరిగే ఇరుకు జనాలకి, ఇరుకు మనస్తత్వాలకి ఆయన విజన్ అర్థం కాదు. ఇవాళ అది ఒక ఆభరణం ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కి. అదే లేకపోతే ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉండేవి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటం అనేది హెర్క్యులస్ టాస్క్ అయ్యేది. ఎయిర్పోర్ట్కి కూడా అంతే. ఎయిర్పోర్ట్కి అన్ని వేల ఎకరాలు ఎందుకు అన్నారు? ఇవాళ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే పేరుందిన ఎయిర్పోర్టు. ఇక్కడ ఎయిర్పోర్ట్కి రిలేటెడ్ డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ రోజు అందరూ అడ్డుకున్నారు. ఈయన ఒక పిచ్చితనంతో చేస్తున్నారు అనుకున్నారు. వ్యవసాయంలో టెక్నాలజీ వాడి రైతులు ప్రయోజనం పొందాలంటే నవ్వారండి. అట్లాగే ప్రాంతాల వారీగా అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు, వర్షపాతాలను బట్టి, భూములను బట్టి పంటలు వేయాలంటే వ్యవసాయం దండగన్నాడని దుష్ప్రచారం చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా, ఈ తరమే కాదు పాత తరాల్లో కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలనే ధ్యాసతోనే బతుకుతుంటారు. కానీ ఈయన మాత్రం సమాజాన్ని పైకి తీసుకురావాలి, ప్రజల బతుకుల్లో మార్పులు ఎలా తేవాలి అనే ఆలోచనలో బతుకుతూ ఉంటారు. భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు. ప్రత్యర్థుల్ని అణగదొక్కటం, అంతమొందించడం అనేది ఈయన సిలబస్లోనే లేదు. ఆ మనస్తత్వం కాదు. సీమ ఫ్యాక్షనిస్టులతో, కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులతో కూడా ఆయన పోరాటాలు చేశారు. ఆ పోరాటంలో కూడా ఆయన ఆయుధం అభివృద్ధి. ఆయన ఆయుధం పేరు అభివృద్ధి. అందుకే ఆయన పిచ్చోడు అనాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని ఆంధ్రప్రదేశ్కి అందించాలని మొక్కవని దీక్షతో ఆయన పనిచేస్తే రైతుల భూములు లాక్కున్నారు. రాజధానికి 2,000 ఎకరాలు ఎందుకు, 500-600 ఎకరాలు సరిపోదా, ఇది ఎవరి రాజధాని అని కొంతమంది రాజకీయ మరగుజ్జులు, కొంతమంది కుహానా మేధావులు ఆయన మీద బురద జల్లారు. రాజధానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా పరిపాలించాడు. ఆయన విధానాలను విమర్శించిన వాళ్ళ మీద కేసులు పెట్టించాడు, లోపలయించాడు, తీవ్రంగా వేధించాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్కడూ నోరెత్తి విమర్శించే స్వేచ్ఛనిచ్చాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి నిజంగా ఆయన పిచ్చోడే. ఇప్పుడు కూడా ఎవరికి తెలియని క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. దీని మీద కూడా గేల్ చేస్తారు. కానీ భవిష్యత్ తరాలు దీన్ని ఫాలో అవ్వాల్సిందే. అప్పటికి ఆయన ఉంటారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగ అభివృద్ధిలో ఆయన పేరు ఎట్లా చెప్పుకుంటారో రేపు పొద్దున ఈ క్వాంటమ్ వ్యాలీలో కూడా చంద్రబాబు పేరు అలాగే చెప్పుకుంటారు.
P4 పేరుతో స్థితిమంతులైన వాళ్ళు ఇంకా మరి 4 కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు ఆయన. దీనివల్ల పేదరికం పోతుంది, సమాజంలో అందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు అనేది ఆయన కాన్సెప్ట్. ఈ పేదరికం పోగొట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నాకు ఓట్లు వేస్తారా లేదా అని ఆయన ఆలోచించట్లా. చెప్పలేము, వేయకపోవచ్చు, 100% కూడా వేయని వాళ్ళు ఉంటారు. ఇంకో రాజకీయ నాయకుడైతే మనకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు అవసరం ఏంటి, వాళ్ళని పైకి తీసుకురావాలా ఏంటి అని ఆలోచన చేస్తారు. కానీ ఆయన అలా ఆలోచించట్లా. సమాజం మొత్తాన్ని కూడా పేదరికం నుంచి బయటకు తీసుకొద్దాం అనుకుంటున్న పిచ్చోడు చంద్రబాబు నాయుడు. ఒక మంచి సమాజం కోసం, ఒక అభివృద్ధి కోసం పరితపించే రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పేదవాళ్ళ అభ్యున్నతి కోసం ఆయన పనిచేశాడు. బడుగులకు పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. పదవుల విషయంలో జగన్మోహన్ రెడ్డి లాగా, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా సొంత కులానికి ప్రయారిటీ ఇవ్వాల. అలా ప్రయారిటీ ఇవ్వకపోయినా కులముద్ర వేయించుకున్న పిచ్చోడు చంద్రబాబు నాయుడు. తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా, వరుసగా రెండోసారి గెలిపించడంలో ప్రజల విముఖత వ్యక్తం చేస్తున్నా, అదే ప్రజల బాగు కోసం, ఏపీ బాగు కోసం తపన పడుతున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా పిచ్చోడే. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు జాతి అభివృద్ధి కోసం తపన పడుతున్న పిచ్చోడు. Like, share and subscribe to Rajaniti channel.